రాక్షసుణ్ణి. అసలు ఏం ప్లాన్ చేశారా మారుతి మామ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సినిమాటిక్ బస్ అండ్ దిస్ ఇస్ యాస్. సో ఫైనల్లీ ది రాజాసాబ్ నుంచి ట్రైలర్ వచ్చేసింది. సో ట్రైలర్ ఎట్లా ఉండదు అది నేను రివ్యూలు చెప్తా. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నాకు ది రాజాసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒకటే ఫీలింగ్ వచ్చింది, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆ టైంలో వెళ్ళిపోయినట్టు ఉంది. అలాంటిది ఈ ట్రైలర్ కట్ చేసిండ్రు అండ్ సేమ్ డార్లింగ్ లుక్స్ కూడా అలాంటిది ఉన్నాయి. ఈ సినిమా మొత్తం గ్రాఫిక్స్ బేస్ మీద ఎక్కువ ఉంది, ఎందుకంటే క్రొకోడైల్ కొన్ని యానిమల్స్ ఉన్నాయి డిఫరెంట్ గా అండ్ కొత్తగా ఉంది, ఫ్రెష్ గా ఉంది. కానీ నాకు తెలిసి ఈ స్టోరీ ఎట్లా ఉందంటే సాహోలో ఏంటంటే ఫస్ట్ వాడు హీరోనే అనుకుంటారు, లాస్ట్ తెలుస్తుంది ఆయననే విలన్ అని. అట్లానే ఇది కూడా సేమ్ ది రాజసాబ్ కూడా అంతే. ఎట్లా అంటే ఫస్ట్ అందరు ఏమనుకుంటారు, దయ్యం వాళ్ళ తాతగారు లేకపోతే దయ్యం వేరేది అనుకుంటారు. అదే మళ్ళా హీరో లాస్ట్ లో నాకు తెలిసి హీరోనే దయ్యం ఉంటాడు. ఇదే సినిమా నాకు తెలిసి అది ఇది సేమ్ ఇంచుమించు ఉంటది. దీంట్లో కొంచెం హారర్, రొమాంటిక్ గా అలా పెట్టి మంచిగా ఒక డార్లింగ్స్ ఫ్యాన్స్ కి సేమ్ ఆ టైంలో ఎట్లా ఉంటాడో డార్లింగ్ అవే సేమ్ కొన్ని అటు ఇటు కొన్ని పాయింట్స్ దీంట్లో ఎక్కించి నాకు తెలిసి ది రాజాసాబ్ అనే సినిమా తీస్తాడు మారుతుని అని డౌట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే ప్రభాస్ కెరియర్ లో ఇది ది రాజాసాబ్ చాలా లీస్ట్ హైప్ తో వస్తుంది. ఇది తెలుగులో బాగానే వర్కౌట్ అవ్వచ్చు. ఎట్లా అంటే డార్లింగ్ ఫ్యాన్స్ ఉంటారు, పోతారు, సినిమా ఏం చేస్తారు. కానీ హిందీ ఆడియన్స్ లో ఈ సినిమా వస్తుంది కూడా తెలియదు. ఎందుకంటే ఇది దీంట్లో ఎట్లా ఉందంటే ప్రభాస్ మొత్తం ఫ్యాన్ బాయ్. ఇప్పుడు ఫ్యాన్ బాయ్ వాళ్ళకి చాలా నచ్చుతుంది ప్రభాస్. వాళ్ళకి తెలుస్తుంది ప్రభాస్ ఎట్లా ఉంటాడు, అది వింటేజ్ ప్రభాస్ ఎట్లా అని అట్లా చూడొచ్చు. మరి నార్త్ లో చూస్తారంటే క్వశ్చన్ మార్క్, ఎందుకంటే దాంట్లో కంటెంట్ ఉండాలా. ఇంకోటి ఏంటంటే చూడొచ్చు, చూడకపోవచ్చు. చూడొచ్చు అంటే ఎట్లా అంటే స్ట్రీ సినిమా ఉంది శ్రద్ధా కపూర్ది, వాళ్ళు నార్త్ ఆడియన్స్ వాళ్ళు హారర్ కామెడీకి చాలా ఎక్కువ వాళ్ళు చూస్తారు. ఇక్కడ చూడరు తెలుగులో ఏంటి, డార్లింగ్ ఫ్యాన్స్ ఉంటారు, డార్లింగ్ చూడాలని పోతారు. అట్లా ప్లస్ ఒకటి ఉంది, మైనస్ కూడా ఒకటి ఉంది. కానీ ఒకవేళ సినిమా మంచిగా ఉండి గ్రాఫిక్స్ మంచిగా ఉండి మంచి కంటెంట్ దమ్ము ఉంటే సినిమా ఈజీగా 500 crores వస్తాయి సినిమాకి. మీరు పక్కా రాసి పెట్టుకోండి, 500 crores ఈజీగా వచ్చేస్తుంది. అక్కడ ఉండేది డార్లింగ్ సినిమా ఎట్లా ఉన్నా మినిమం కలెక్షన్ అయినా వస్తుంది. ఒకవేళ హిట్ టాక్ పడితే మాత్రం మినిమం 500+ రాసి పెట్టుకోండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ని షేక్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోని 2 days లో 100 likes పెడితే మాత్రం ఈ ట్రైలర్ కి మంచిగా స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా కట్ చేసి అది ఏంటిది అని డీటెయిలింగ్ హైడింగ్ వీడియో అప్లోడ్ చేస్తా. సో గైస్, దట్స్ ద వీడియో. బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.